కరీంనగర్ మేయర్ కోలగని శ్రీనివాస్ హామీ అభివృద్ధికి కట్టుబాటు. కరీంనగర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పనిచేస్తామని మేయర్ కోలగని శ్రీనివాస్ తెలిపారు. 66వ డివిజన్లో రూ.13.5 లక్షలతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించి వారంలో ఒకరోజు డివిజన్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సూచనలతో ముందుకు సాగుతామని, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. మిత్రులందరికీ నమస్కారం. మేయర్గా మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా 66వ డివిజన్లో ఈరోజు సీసీ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మేయర్ వైశ్వరావు గారు, స్థానిక కార్పొరేటర్ మంగళ పవన్ కుమార్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ జిల్లా రమేష్ గారు, మా కార్పొరేటర్లందరికీ, ప్రజలకు, కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ సంస్థలో మా పాల్గొన ఏర్పడి తరుణంలో వారికి ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతో ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని పార్టీలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డివిజన్లో అభివృద్ధి పనులకు మౌలిక వసతులు కల్పించడానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా కార్పొరేషన్లో విలీన గ్రామాల అభివృద్ధిలో వారి ప్రధాన సమస్యలను పరిష్కరించడం దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రానున్న వేసవికాలంలో ప్రతి డివిజన్లో వాటర్ మంచినీటిని అందించే విధంగా కార్యక్రమాలు చర్యలు చేపట్టబడుతుంది. అలాగే పారిశుద్ధ చెట్ల సేకరణ విషయాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పారిశుద్ధ పనులు చేపట్టడం జరుగుతుంది. నగరంలో ఏ రకంగా స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అదే రకంగా ఇతర రాష్ట్ర సహకారాలతో రానున్న రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లడానికి మా పాలకవర్గ సభ్యులతో అలాగే ప్రజల మద్దతుతో ఇంటి కార్యక్రమాల అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి.